హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఆటో క్యాడ్ యొక్క ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మనం ఇంతవరకు నియర్లీ 22 కమాండ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం హ్యాచ్ కమాండ్ నుంచి నేర్చుకుంటాం. రండి ఫ్రెండ్స్, వీడియో లోపలికి వెళ్దాం. ఫస్ట్ కమాండ్ చూసినారంటే హ్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ పార్ట్స్ని ఒక డయాగ్రామ్లో హిడెన్ పార్ట్స్ని మెన్షన్ చేసేకి హ్యాచ్ అనే కమాండ్స్ అనేది యూస్ హ్యాచ్ కానీ గ్రేడియంట్స్ కానీ ఇలాంటి కమాండ్స్ అనేది యూస్ చేస్తుంటారు. హ్యాచ్ని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్ డ్రాయింగ్ లేకపోతే డ్రాయింగ్స్ చేసేటప్పుడు సమ్ హ్యాచ్ లైన్స్ అనేది వేస్తారు, చూసినారా? దాన్నే హ్యాచ్ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. REC ఎంటర్ ఇచ్చినారంటే రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ అయినాక జస్ట్ ఒక రెక్టాంగిల్, సింపుల్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత లోపల ఒక సర్కిల్ వేస్తాను. జస్ట్ సెకండ్. రెక్టాంగిల్ పైన పెట్టేసి కిందికి వచ్చినారంటే మీకు సెంటర్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ అనేది ఒక షీట్ మెటల్ అనుకోండి, మధ్యలో మనకి హోల్ అనేది కావాలా అంటే మనం ఏం చేయాలా, అవుటర్ పార్ట్ అన్ని రిమూవ్ చేసేవాళ్ళ అన్నప్పుడు ఏం చేస్తామంటే బయట అన్ని హ్యాచ్ అనేది అప్లై చేస్తాం. హ్యాచ్ ఎంటర్ ఇచ్చినారంటే హ్యాచ్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకి రిబ్బన్ టూల్ బార్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే అన్ని చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ హ్యాచ్ అనేది కావాలా అనేది మనం ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కిందికి వెళ్తాం. నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హ్యాచెస్ ఉంటుంది. మనకి ఏది కావాలో అందులో మనకి అదన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హ్యాచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని లోపల వచ్చి ఒకసారి క్లిక్ చేయండి, ఆ హ్యాచ్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనకి స్కేలింగ్ అనేది ఒక లైన్కి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. సో దట్ నేనేం చేశానంటే కొంచెం గ్యాప్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. పెరుగుతుందా? ఇలా హ్యాచ్ యొక్క స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసినారంటే ఇప్పుడు కనిపిస్తుంది మీకు. లేకపోతే డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు వాల్యూ కావాలన్నా వాల్యూ మార్చుకోవచ్చు. 3 mm ఇచ్చినాను. ఒక లైన్కి గ్యాప్ అనేది 3 mm ఇచ్చినాను. యాంగిల్ కావాలంటే యాంగిల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అది 45 degreesలో ఉంటుంది. మీరు కావాలంటే యాంగిల్ అనేది దీనికి చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ అంటే బ్రైట్నెస్, అంటే ఇప్పుడు ఇది బాగా కనిపిస్తుంది కదా, మీకు బాగా థిక్గా కనిపిస్తుంది. లైట్గా కనిపించాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాచ్ అనేది మీకు లైట్గా కనిపిస్తుంది. మీరు డిక్రీజ్ చేసినారంటే బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇలా మీరు హ్యాచ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు హ్యాచ్ అనేది నీట్గా అర్థమైంటుంది. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే గ్రేడియంట్. ఓకేనా? Ctrl+Z ఇస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్కి గ్రేడియంట్ అంటే ఏం లేదు, 2 కలర్స్ అనేది మనం లోపల అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? GD ఎంటర్ ఇస్తాను. గ్రేడియంట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనము మనకి ఇంతకుముందు మనం ఇక్కడ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు చూసినారంటే గ్రేడియంట్. నెక్స్ట్ సాలిడ్ అనే ఆప్షన్ చూసినారా? సాలిడ్ అంటే సింగిల్ కలర్ మాత్రమే, గ్రేడియంట్ అంటే డబుల్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి డబుల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ ఎల్లో కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినారంటే నాకు రెడ్ ఎల్లోతో ఒక గ్రేడియంట్ అనేది ఫిల్ అయిపోతుంది. దీని యొక్క ట్రాన్స్పరెన్సీ కానీ యాంగిల్స్ ఏదైనా మార్చుకోండి. చూడండి, ఎల్లో రెడ్ మిక్సింగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో చేంజ్ అయ్యేది మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇది యాక్టివేట్ చేసుకున్నారంటే జస్ట్ ఒక షాడో లాగా టోటల్ 360 degreesలో ఆల్ సైడ్స్ ఒక షాడో లాగా క్రియేట్ అవుతుంది. దానివల్ల మీకు అలా కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ హ్యాచ్ అంటే హ్యాచ్కి గ్రేడియంట్కి ఉండే డిఫరెన్స్. ఓకేనా? హ్యాచ్ అంటే ఏం చేస్తాం, జస్ట్ లైన్స్, ఇంక్లైన్డ్ లైన్స్లో ఫిల్ చేస్తాం. గ్రేడియంట్ అంటే 2 కలర్స్తో ఫిల్ చేస్తాం. మీరు కలర్స్ కావాలంటే ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు రెండింటికి. ఓకేనా? హ్యాచ్ అండ్ గ్రేడియంట్ కమెంట్స్ రెండు అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్లవ్ తెలుగు. కమింగ్ వీడియోస్లో ఇంకా మిగతా కమెంట్స్ అనేది మనం నేర్చుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. ప్రీవియస్ క్లాసెస్లో మనం హ్యాచ్ అండ్ గ్రేడియంట్ కమాండ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం ఏం చూసామంటే పాయింట్ కమాండ్ నుంచి చూసాం. నియర్లీ మనం 25 to 26 కమాండ్స్ అనేది కవర్ చేసిండాం ఇంతవరకు. ఆ వీడియోస్ అనేది మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ అన్ని వెళ్ళి చూడండి. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్తాం. ఫస్ట్ కమాండ్ మనం ఏం చూడబోతున్నామంటే పాయింట్ కమాండ్.
పిఓ ఎంటర్ ఇచ్చినారంటే పాయింట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు ఏ ప్లేస్లో అయితే పాయింట్ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో క్లిక్ చేసినారంటే జస్ట్ ఒక పాయింట్ అనేది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఇది ఒక డాట్ లాగా కనిపిస్తుంది, అవునా? అలా కాదు, నేను పాయింట్స్కి స్టైల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలా అంటే పాయింట్ స్టైల్లో అనే కమాండ్ యూస్ చేస్తాం. ఇప్పుడు నేను చూడండి పిఓ ఎంటర్ ఇస్తున్నాను, ఓన్లీ ఒక పాయింట్ క్లిక్ చేసినానంటే కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది, అవునా? అలా కాకుండా నా కమాండ్స్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉండాలా, నేను ఎస్కేప్ ఇచ్చే వరకు కమాండ్ డీయాక్టివేట్ అవ్వకూడదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యారో మార్క్ ఉందా, యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంకా కిందికి వచ్చినారంటే జస్ట్ సెకండ్ ఉండండి, షో మెనూ బార్ అనే ఆప్షన్ ఉంటుంది. షో మెనూ బార్ యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు ఇలా వచ్చేస్తుంది, ఒక మెనూ బార్ వచ్చి క్రియేట్ అవుతుంది. అందులో డ్రా అనే ఆప్షన్ ఉందా, డ్రా అనే ఆప్షన్ లోపలికి వెళ్ళి ఇక్కడ పాయింట్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్లోకి వెళ్ళేసి మల్టీ పాయింట్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని పాయింట్స్ పెడితే అన్ని పాయింట్స్ వస్తూనే ఉంటుంది. మీరు ఎస్కేప్ ఇచ్చే వరకు పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది సింగిల్ పాయింట్కి మల్టీ పాయింట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఓ ఎంటర్ ఇచ్చారనుకోండి, సేమ్ పాయింటే క్రియేట్ అవుతుంది, ఒక పాయింటే క్రియేట్ అవుతుంది, మళ్ళీ కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు మల్టీ పాయింట్స్ కావాలంటే యారో మార్క్ క్లిక్ చేసి షో మెనూ బార్, ఇక్కడ ఇప్పుడు హైడ్ మెనూ బార్ ఉంది, షో మెనూ బార్ అనేది చూపిస్తుంది. మెనూ బార్ షో చేసి డ్రా కమాండ్స్లోకి వెళ్ళి పాయింట్స్లోకి వెళ్ళి మల్టీ పాయింట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నారంటే మీరు ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు సింగిల్ పాయింట్ మల్టీ పాయింట్స్ అనేది అర్థమైంటుంది. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే పాయింట్ స్టైల్. ఇప్పుడు మీకు ఒక డాట్ లాగానే కనిపిస్తుంది, అలా కాకుండా నంబర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్లో మీకు పాయింట్స్ అనేది విజిబుల్ అవ్వాలా అన్నప్పుడు ఏం చేస్తారంటే పాయింట్ స్టైల్ కమాండ్ లోపలికి వెళ్ళండి, పిటివై ఎంటర్ ఇచ్చినారంటే పాయింట్ స్టైల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోండి పాయింట్ జస్ట్ ఒక డాట్ లాగా ఉంది, అలా కాకుండా నాకు ఈ పాయింట్ స్టైల్ కావాలా లేకపోతే ఈ పాయింట్ స్టైల్ కావాలి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసి ఇప్పుడు పిఓ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఒక పాయింట్ ప్లేస్ చేయండి. చూడండి, ఆల్రెడీ చేసిన పాయింట్స్ ఆ షేప్లోకి మారిపోయింది, ఇప్పుడు మనం ప్లేస్ చేసే పాయింట్స్ కూడా ఆ షేప్లోకి మారిపోయింది. ఇప్పుడు మల్టీ పాయింట్స్ కూడా ట్రై చేసి చూడండి, డ్రాలోకి వెళ్ళి పాయింట్స్లో మల్టీ పాయింట్స్ ఇప్పుడు ప్లేస్ చేయండి. మీరు ప్లేస్ చేసే పాయింట్స్ అన్నీ ఆ షేప్లోనే వస్తుంది. మళ్ళీ పాయింట్ స్టైల్ మార్చాలంటే పిటివై ఎంటర్ పాయింట్ స్టైల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ అనేది యాక్టివేట్ చేసుకొని ఓకే చేయండి, అన్నీ కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పాయింట్ అండ్ పాయింట్ స్టైల్ కమాండ్, పాయింట్ సింగిల్ పాయింట్ మల్టీ పాయింట్ అండ్ పాయింట్ స్టైల్ కమాండ్ అనేది మీకు నీట్ అండ్ క్లియర్గా అర్థమైంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ వీడియోస్లో మిగతా క్లాసెస్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CAD Love తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CAD Love తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. మనం AutoCAD క్లాసెస్ ఈక్వల్ టు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే ఎంతవరకు అయితే నేర్చుకుంటామో, ఎంత డెప్త్గా అయితే నేర్చుకుంటామో అంతవరకు ఇక్కడ నేర్చుకుంటున్నాము. మనం ఇంతవరకు నియర్లీ 27-28 కమెంట్స్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. ఇంతవరకు మీరు ఆ వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారంటే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. అండ్ మీరు ఎంతైతే ఎంకరేజ్ చేస్తారో ఆ ఎంకరేజ్మెంట్తో నేను చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు రియల్లీ చాలా మంది అనేది నాకు సపోర్ట్ చేస్తూ కమెంట్స్ అనేది ఇచ్చిండారు. మీరు ఇంకా కూడా అలానే కంటిన్యూ చేస్తారనేసి నమ్మకంతో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. రండి ఫ్రెండ్స్, వీడియో లోపలికి వెళ్దాం. ఈరోజు నెక్స్ట్ మనం చూడబోయే కమాండ్ ఏమంటే స్ట్రెచ్ కమాండ్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే కమాండ్ ఏమంటే స్ట్రెచ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రెచ్ కోసం ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. REC ఎంటర్ ఇచ్చి రెక్టాంగిల్ కమాండ్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటారు రెక్టాంగిల్ కమాండ్ని. రెక్టాంగిల్ కమాండ్ అనేది యాక్టివేట్ చేసుకొని ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రెచ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలో చూస్తాం. STR ఎంటర్ ఇచ్చినారంటే స్ట్రెచ్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏం అడిగింది, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని అడిగింది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయమన్నప్పుడు టోటల్ ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చినాను. ఇప్పుడేం అడిగింది, ఏదైనా ఒక ప్లేస్లో పట్టుకోమనింది. నా యొక్క ప్రీవియస్ క్లాసెస్ అనేది చూసినారంటే ఈ బేస్ పాయింట్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. బేస్ పాయింట్ అంటే మీరు ఎక్కడైతే పట్టుకొని లాగబోతారు అనేది అక్కడ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పట్టుకుంటాను అనుకోండి,
ఏమవుతుంది, రెక్టాంగిల్ వేరే ప్లేస్కి మూవ్ అయిపోతుంది. అదేదో మీరు డైరెక్ట్గా మూవ్ కమాండ్ యూజ్ చేయొచ్చు కదా. స్ట్రెచ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు ఇప్పుడు చెప్తాను చూడండి. STR ఎంటర్ ఇచ్చినారంటే స్ట్రెచ్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే ఏ ప్లేస్ అయితే సెలెక్ట్ చేస్తారో అంతవరకే ఏ ప్లేస్ని అయితే స్ట్రెచ్ చేయాలనుకుంటున్నారో అంతవరకే సెలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 సైడ్స్ మాత్రమే స్ట్రెచ్ అవ్వాలా, ఇంతవరకే మీ సెలెక్షన్ అనేది కవర్ అవ్వాలా. సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఇప్పుడు ఎక్కడైనా పట్టుకొని లాగండి, ఆ 2 ప్లేసెస్ మాత్రమే స్ట్రెచ్ అవుతుంది, 2 పాయింట్స్ మాత్రమే. అవునా, చూడండి ఇంతవరకు స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్ అయిందా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఈ పాయింట్ మాత్రమే స్ట్రెచ్ చేస్తాను. చూడండి ఆ ఒక్క పాయింట్ని కవర్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఏదైనా ఒక బేస్ పాయింట్ని తీసుకొని స్ట్రెచ్ చేయండి. ఓకేనా, ఇలా మీరు స్ట్రెచ్ కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెచ్ కమాండ్లో టోటల్ ఓవరాల్ ఆబ్జెక్ట్ని స్ట్రెచ్ చేయకూడదు. మనకి ఏ పాయింట్ అయితే స్ట్రెచ్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ని మాత్రమే స్ట్రెచ్ చేయాలా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఫిల్లెట్ కమాండ్ నుంచి చూడబోతున్నాం. ఇంతవరకు మనం నియర్లీ 28 కమాండ్స్ అనేది కవర్ చేసుకున్నాం. ఇంతవరకు మీరు ఆ వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంట్రెస్ట్. మీరు ఈ వీడియోను ఓపెన్ చేసినారంటే మీరు కంపల్సరీ క్యాడ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఉన్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ నన్ను అడగండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీ డౌట్స్ని అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్తాం. ఫస్ట్ కమాండ్ మనం ఈరోజు చూడబోయేది ఏమంటే ఫిల్లెట్ కమాండ్. దానికోసం నేనేం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. REC ఎంటర్ ఇచ్చి రెక్టాంగిల్. ఓకే, ఇక్కడ చూసినారంటే మనము రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్. ఇప్పుడు మనం డిస్కస్ అయ్యేది ఏమంటే ఫిల్లెట్, చాంఫర్ డిస్కస్ చేయబోతున్నాం. ఇదేమంటే రెక్టాంగిల్లో ఉండే చాంఫర్ అండ్ ఫిల్లెట్. ఓకేనా, కానీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏమంటే సపరేట్గా ఫిల్లెట్. మీరు రెక్టాంగిల్ కమాండ్లో ఉండే చాంఫర్ కానీ ఫిల్లెట్ కానీ తీసుకున్నారంటే ఓన్లీ రెక్టాంగిల్ కమాండ్కి మాత్రమే అప్లై అవుతుంది. ది చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్ అండ్ థిక్నెస్, విడ్త్, వీటినన్నిటికీ మనం వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసిండాం. రెక్టాంగిల్ కమాండ్లో ఇవన్నీ ఎలా యూజ్ చేసేది అనేసి. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి. లైన్ కమాండ్ యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేసినారనుకోండి. పాలిగన్లో మీరు POL ఎంటర్ చేసి 3 సైడ్స్ ఇచ్చేసి కూడా ఈ ఫిల్లెట్ అనేది ఈ ట్రయాంగిల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. దీనికి ఫిల్లెట్ చేయాలంటే రెక్టాంగిల్ కమాండ్లో ఉండే ఫిల్లెట్ యూజ్ చేసి చేయొచ్చా? చేయలేం. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫిల్లెట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, రెక్టాంగిల్లో ఉండే ఫిల్లెట్ కమాండ్ కాదు, ఇది సపరేట్ ఫిల్లెట్ కమాండ్. దీనికోసం కమాండ్ ఏమంటే F ఎంటర్ ఇచ్చినారంటే ఫిల్లెట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. దానికి ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రేడియస్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళ. అండు, పాలిలైన్, ట్రిమ్, మల్టిపుల్ ఇవన్నీ నెక్స్ట్ చూస్తాం ఏమనేసి. మీరు ఒక ఫిల్లెట్ అనేది అప్లై చేయాలంటే మీరు కంపల్సరీ రేడియస్ అనేది ప్రొవైడ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే రేడియస్ అనేది క్లిక్ చేస్తుంటున్నాను. క్లిక్ చేసి రేడియస్ నాకు ఒక 25 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. 25 mm రేడియస్. ఇప్పుడు మీ ఏ లైన్కి మధ్యలో మీకు ఫిల్లెట్ అనేది క్రియేట్ అవ్వాలా, 25 రేడియస్తో ఈ 2 లైన్స్కి మధ్యలో ఫిల్లెట్ కావాలా. ఇప్పుడు చూడండి, కమాండ్ డీయాక్టివేట్ అయిపోయింది. నేను ఒక ఫిల్లెట్ మాత్రమే అప్లై చేసిన. అలా కాకుండా నాకు కంటిన్యూస్గా ఫిల్లెట్ అనేది అప్లై చేస్తూ ఉండాలా, నా కమాండ్ నేను చెప్పే వరకు డీయాక్టివేట్ అవ్వకూడదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేసుకొని మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లైన్కి నాకు ఫిల్లెట్ కావాలి. ఇప్పుడు చూడండి, కమాండ్ డీయాక్టివేట్ అవ్వలేదు. ఓకేనా, మీరు ఎస్కేప్ ఇచ్చేంత వరకు ఫిల్లెట్ అనే కమాండ్ అనేది డీయాక్టివేట్ అవ్వదు. ఓకేనా, ఇలా మీరు ఫిల్లెట్స్ అనేది చేసుకోవచ్చు. ఈ లైన్కి ఇలా మీరు ఫిల్లెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని లైన్స్ మీరు ఎస్కేప్ ఇచ్చే వరకు సేమ్ రేడియస్తో మనం ఎంతైతే రేడియస్ ఇచ్చినామో 25 రేడియస్ ఇచ్చినామో అదే రేడియస్తో ఫిల్లెట్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది మనం ఎస్కేప్ కమాండ్ ఇచ్చే వరకు. ఓకేనా, అదే మీరు డైరెక్ట్గా ఒక రేడియస్ ఇచ్చేసి ఫిల్లెట్ ఇచ్చినారనుకోండి, ఒక 2 లైన్స్కి మధ్యలో ఫిల్లెట్ క్రియేట్ చేస్తే కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటేనే
ఇలా మీరు ఎస్కేప్ ఇచ్చే వరకు ఫిల్లెట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ట్రిమ్కి నో ట్రిమ్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ట్రిమ్ అనేది డిఫాల్ట్గా యాక్టివేషన్లో ఉంది. నేను నో ట్రిమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా. ట్రిమ్ లోపలికి వెళ్తే ట్రిమ్ ఆర్ నో ట్రిమ్ అనేసి ఉంటుంది. ట్రిమ్ డిఫాల్ట్గా యాక్టివేషన్లో ఉంటుంది. ఇప్పుడు నేను నో ట్రిమ్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు 2 లైన్కి ఫిల్లెట్ చేస్తాను చూడండి. మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది. ఓకేనా. ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వలేదు. ఇక్కడ ఫిల్లెట్ చేసినప్పుడు కార్నర్స్ ట్రిమ్ అయిపోయింది. ఎందుకంటే ఫిల్లెట్ కమాండ్లో ట్రిమ్ అనేది యాక్టివేషన్లో ఉండింది. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫిల్లెట్ కమాండ్లో ట్రిమ్లో నో ట్రిమ్ అనేది యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి ఫిల్లెట్ క్రియేట్ అయింది. బట్ ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వలేదు. ఒకవేళ మీరు ట్రిమ్ అవ్వాలనుకుంటే అప్పుడేం చేస్తారంటే ట్రిమ్లోకి వెళ్ళేసి ట్రిమ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నో ట్రిమ్ పెట్టుకున్నారంటే కార్నర్ అలానే ఉంటుంది, ఫిల్లెట్ క్రియేట్ అవుతుంది. ట్రిమ్ పెట్టుకున్నారంటే కార్నర్ ట్రిమ్ అయ్యి మీకు ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, దీనికి డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేశాను. మనం రేడియస్ చూసినాం, ట్రిమ్ చూసినాం, మల్టిపుల్ చూసినాం. నెక్స్ట్ ఉండేది ఏమి, పాలీలైన్. పాలీలైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలీలైన్ కమాండ్ యూజ్ చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసినారనుకోండి. పిఎల్ ఎంటర్ పాలీలైన్ కమాండ్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. ఫంక్షన్కి F8 ప్రెస్ చేసుకొని, మీరు ల్యాప్టాప్ యూస్ చేసేలా ఉంటే F8 ప్రెస్ చేసుకొని F8 ప్రెస్ చేయండి. F8 అనేది యాక్టివేట్ అవుతుంది. ఒక రెక్టాంగిల్ అనేది నేను సింపుల్గా డ్రా చేస్తాను. రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా మీ ఇష్టం. ఓకేనా. అప్పుడప్పుడు ఈ గ్రీన్ కలర్ బాక్సెస్ మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ అని చూపిస్తాను చూసినారా, అవన్నీ స్నాప్ పాయింట్స్. ఫంక్షన్ కీస్కి సపరేట్ క్లాస్ అనేది అప్లోడ్ చేసినాం, అది వెళ్ళి చూడండి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, F ఎంటర్ ఫిల్లెట్ కమాండ్, అందులోకి వెళ్ళేసి పాలీలైన్ యాక్టివేట్ చేసుకుంటాను. రేడియస్ ఒక 15 కావాలా, 15 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు పాలీలైన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఆబ్జెక్ట్ మీద పెడుతున్నాను అంతే. ఓవరాల్ ఆబ్జెక్ట్ అనేది ఫిల్లెట్ అయిపోయింది 15 రేడియస్తో. ఇక్కడ ఏం చేసినాం, ఫస్ట్ సింగిల్గా ఫిల్లెట్ చేసుకున్నాం రేడియస్ ఇచ్చి. అలా కాకుండా మల్టిపుల్ కావాలంటే మనం ప్రతి ప్లేస్కి వెళ్ళి 2 లైన్స్ క్లిక్ చేస్తూ ఉండాలి. ఎస్కేప్ అనే కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ట్రిమ్ అంటే కార్నర్స్ ట్రిమ్ చేసుకోవచ్చు, నో ట్రిమ్ అంటే నో ట్రిమ్ చేసుకోవచ్చు, ట్రిమ్ అవ్వకుండా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం చూస్తున్నాం, ఒక పాలీలైన్లో ఉండే ఆబ్జెక్ట్ని ఓవరాల్ ఒకే ఆబ్జెక్ట్ని ఒకేసారి ఫిల్లెట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అందులో ఉన్నది ఏమి, అండు అంటే ఒక స్టెప్ బ్యాక్ వస్తాం అంతే. ఓకేనా. ఒక్కొక్క స్టెప్గా బ్యాక్ వస్తూ ఉంటాం. ఈ కమాండ్లో ప్రీవియస్గా ఏదైతే చేసినామో అది ఆ స్టెప్ అనేది బ్యాక్ వస్తూ ఉంటాం. ఓకేనా. ఫిల్లెట్ కమాండ్ అనేది మీకు నీట్ అండ్ క్లియర్గా అర్థమైంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో చాంఫర్ కమాండ్తో కలుద్దాం. మీరు ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ అడగండి. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫిల్లెట్ కమాండ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. నియర్లీ 29 కమాండ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో చాంఫర్ కమాండ్ నుంచి కంటిన్యూ అయిపోతాం. రండి ఫ్రెండ్స్, వీడియో లోపలికి వెళ్దాం. ఓకే, చాంఫర్ కమాండ్ ముందు నేను ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. REC ఎంటర్ ఇస్తాను. రెక్టాంగిల్ కమాండ్లో కూడా చాంఫర్ ఉంటుంది, ఫిల్లెట్ ఉంటుంది. ఇది వచ్చి ఓన్లీ రెక్టాంగిల్ కమాండ్కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా. ఓన్లీ రెక్టాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది, లేకపోతే డిఫరెంట్ అనదర్ షేప్స్ ఏదైనా ఉంది, అందులో మీకు ఫిల్లెట్ కానీ చాంఫర్ కానీ కావాలంటే సపరేట్ ఫిల్లెట్ కమాండ్ చాంఫర్ కమాండ్స్ అనేది ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు చేసుకోవాలా. ఓకేనా. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటాను. చూడండి, ఇది వచ్చి మనకి రెక్టాంగులర్ షేప్ కాదు, ఏ షేప్ కాదు, జస్ట్ ఒక ఇర్రెగ్యులర్ షేపు. ఈ షేప్కి మీరు చాంఫర్ అనేది అప్లై చేయాలా అంటే అప్పుడు చాంఫర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. CHA ఎంటర్ ఇచ్చినారంటే చాంఫర్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది. ఇందులో మనము ఫిల్లెట్ కమాండ్లో ఇవన్నీ చూసింటాం. పాలీలైన్ చూసింటాం, ట్రిమ్ చూసింటాం, మల్టిపుల్ చూసింటాం.
అండు కూడా చూసింటాం, అవునా? ఇక్కడ కొత్తగా ఉండేదేమి డిస్టెన్స్, యాంగిల్ అండ్ మెథడ్. ఓకేనా? మెథడ్లోకి వెళ్ళినా అదే సేమ్ డిస్టెన్స్ అండ్ యాంగిలే ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఇక్కడ కూడా పాలిలైన్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటామంటే డిస్కస్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఫస్ట్ డిస్టెన్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. డిస్టెన్స్ అంటే నేను 2 డిస్టెన్స్ ఇవ్వాలా, ఈ లైన్ నుంచి నాకు ఎంత కట్ అవ్వాలా, ఈ లైన్ నుంచి నాకు ఎంత కట్ అవ్వాలా. అంటే నేను ఫస్ట్ లైన్గా దేనైతే సెలెక్ట్ చేయబోతున్నానో అందులో నాకు 10 mm కట్ అవ్వాలా, 10 ఇచ్చి ఎంటర్. సెకండ్ లైన్ ఏదైతే సెలెక్ట్ చేయబోతున్నానో దాంట్లో 15 mm కట్ అవ్వాలా, ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ లైన్ నేను దీన్ని సెలెక్ట్ చేసినాను అనుకోండి, దీంట్లో 10 mm కట్ అవుతుంది. సెకండ్ లైన్ దేన్ని సెలెక్ట్ చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసినాను అనుకోండి, దీంట్లో 15 mm కట్ అవుతుంది. చూడండి, మీకు అర్థమయ్యే దానికోసం నేను ఒక లైన్ వేస్తాను. ఇక్కడి నుంచి ఇంతవరకు 15 mm కట్ అయిందా, అండ్ దెన్ ఇక్కడ వరకు 10 mm కట్ అయిందా. అది ఫస్ట్ లైన్ ఏదైతే సెలెక్ట్ చేసామో దాంట్లో 10 mm కట్ అవుతుంది, సెకండ్ లైన్ ఏదైతే సెలెక్ట్ చేసామో దాంట్లో 15 mm కట్ అవుతుంది. అలా మీకు ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ CHA ఎంటర్ ఇస్తాను, చాంఫర్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. చాంఫర్ కమాండ్లో నెక్స్ట్ చూసినారంటే పాలిలైన్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. యాంగిల్ని బేస్ చేసుకొని మీకు ఫిల్లెటర్ చాంఫర్ అనేది కావాలా, యాంగిల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎంత యాంగిల్ కావాలా, నాకు ఒక 45 degrees కావాలా, 45 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చాంఫర్ యాంగిల్ ఫ్రమ్ ది ఫస్ట్ లైన్ ఒక 30 degrees ఇస్తాను, ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్, ఫస్ట్ లైన్లో మీకు 30 degrees కట్ అవుతుంది, ఫస్ట్ లైన్లో 45 degrees, సెకండ్ లైన్లో 30 degrees. ఇలా యాంగిల్ పెట్టుకొని మీరు చాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? యాంగిల్ అయినా పెట్టుకోవచ్చు, డిస్టెన్స్ అయినా పెట్టుకోవచ్చు, యువర్ విష్. అదే కమాండ్ యాక్టివేట్ చేశాను, యాంగిల్ పెట్టుకుంటాను. ఫస్ట్ లైన్ యొక్క లెంత్ ఎంత కట్ అవ్వాలని అడుగుతుంది, నాకు ఒక 20 mm కట్ అవ్వాలా. ఇప్పుడు యాంగిల్ అనేది అడుగుతుంది, యాంగిల్ ఒక 30 degrees కావాలా, 30. ఫస్ట్ ఒక లెంత్ ఒక యాంగిల్, ఫస్ట్ లైన్లో లెంత్ అనేది కట్ అవుతుంది, సెకండ్ లైన్లో యాంగిల్ అనేది కట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు చాంఫర్ కమాండ్లో యాంగిల్ కూడా అర్థమైంటుంది. మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. మెథడ్లోకి వెళ్ళినా సేమ్ అదే డిస్టెన్స్ యాంగిలే ఉంటుంది, అక్కడ డిస్టెన్స్ యాంగిలే. ఓకేనా? రెండింటికి ఏం డిఫరెన్స్ ఉండదు, రెండు సేమే. కావాలంటే ట్రై చేసి చూడండి, ఏమైనా డౌట్స్ వస్తే మీకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను చెప్తాను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది. నెక్స్ట్ మల్టిపుల్ అంటే మనం కమాండ్ అనేది డీయాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది, మనం ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్కి చాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, కమాండ్ డీయాక్టివేట్ అవ్వలేదు. ఓకేనా? ఇలా ఇప్పుడు నేను అండూ చేసినాను అనుకోండి, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాను, అక్కడ వెళ్ళిపోయింది చూడండి చాంఫర్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్క స్టెప్ బ్యాక్ వెళ్తూ ఉండొచ్చు. ఓకేనా? మీరు ఎస్కేప్ చేసి మళ్ళీ కమాండ్ యాక్టివేట్ చేసి అండూ చేసినారంటే పోదు. అప్పుడు మీరేం చేయాలంటే Ctrl+Z ఇవ్వాలి. ఓకేనా? Ctrl+Z అంటే అండూ. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిందే. ఇంకా దీంట్లో డిస్కస్ చేయింది ఏమి, పాలిలైన్ కోసం ఏం చేయాలి, మనం PL ఎంటర్ ఇచ్చి ఒక రెక్టాంగిల్ షేప్ కానీ ఏదైనా ఒక షేప్ కానీ డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రా చేశాను అనుకోండి. ఓకే, ఈ స్నాప్ పాయింట్స్ కోసం మీరు ఫంక్షన్ కీస్ అనే క్లాస్ చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? చాంఫర్ CHA ఎంటర్, చాంఫర్లో పాలిలైన్ చూడండి, అన్నిటికీ చాంఫర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద డైరెక్ట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎంతైతే సపోర్ట్ చేస్తారో అంత మంచి వీడియోస్ మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా కమెంట్స్ అనేది మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చూస్తాం. స్టే ట్యూన్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మనకి నెక్స్ట్ కమాండ్ చూసినారంటే జాయిన్ కమాండ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లైన్ కమాండ్ యూజ్ చేసినారు అనుకోండి. జాయిన్ కమాండ్ నేర్చుకునే ముందు లైన్కి పాలిలైన్కి ఉండే డిఫరెన్స్ అనేది మీరు కంపల్సరీ నేర్చుకోవాలా. లైన్కి పాలిలైన్కి ఏం డిఫరెన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ కమాండ్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసినాను అనుకోండి. ఇలా ఇది లైన్ కమాండ్తో డ్రా చేసినాను. PL ఎంటర్ ఇస్తాను, పాలిలైన్ కమాండ్ యూజ్ చేశాను, సేమ్ అదే ఒక షేప్ అనేది డ్రా చేస్తాను చూడండి. ఓకేనా? రెండు మ్యాక్సిమం సిమిలర్ షేపే అనుకోండి.
ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇది లైన్ కమాండ్ యూస్ చేసి డ్రా చేసినాను, ఇది పాలీలైన్ కమాండ్ యూస్ చేసి డ్రా చేసినాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎందుకు పాలీలైన్తోనే మ్యాక్సిమం ఉండాలో మన ఆబ్జెక్ట్స్ అనేది అంటానంటే, ఒక ఆబ్జెక్ట్ని మీరు 3Dకి కన్వర్ట్ చేయాలంటే అది మ్యాక్సిమం పాలీలైన్గానే ఉండాలా. లైన్గా ఉంటే అది 3Dకి కన్వర్ట్ అవ్వదు, 3D సాలిడ్గా కన్వర్ట్ అవ్వదు. దానికోసం మనం పాలీలైన్ కమాండే యూజ్ చేస్తుంటాం. ఓకేనా? పాలీలైన్కి లైన్కి డిఫరెన్స్ ఏమంటే, ఇప్పుడు ఇది సింగిల్ ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతూ ఉంటుంది చూడండి. ఇది సింగిల్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఇదొక సింగిల్ ఆబ్జెక్ట్. ఓకేనా? అదే మీరు పాలీలైన్తో డ్రా చేసిన లైన్ని చెక్ చేయండి, అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతాయి. చూడండి, నేను ఒక్క ప్లేస్లో క్లిక్ చేసి అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇదే పాలీలైన్కి లైన్కి ఉండే డిఫరెన్స్. మీరు ఒక ఆబ్జెక్ట్ని 3Dకి కన్వర్ట్ చేయాలంటే 2 రూల్స్ ఉంది. ఫస్ట్ వన్, హోల్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్గా ఉండాలా. సెకండ్ వన్, అది క్లోజ్డ్ ఆబ్జెక్ట్గా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాలీలైన్ యూజ్ చేయకుండా లైన్ కమాండ్ యూజ్ చేసినారు, క్లోజ్డ్ ఆబ్జెక్ట్గానే ఉంది అనుకోండి. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ని పాలీలైన్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే అదే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే కమాండ్. దానికే మీరు జాయిన్ కమాండ్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తారు. అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి, అన్ని ఆబ్జెక్ట్స్ జాయిన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి చూడండి, హోల్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది జాయిన్ కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమైంటుంది. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే రీజియన్ కమాండ్. ఓకేనా? రీజియన్కి జాయిన్కి ఏం డిఫరెన్స్ అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది జాయిన్ కమాండ్ చేసి సెలెక్ట్ చేస్తే ఒకే ఆబ్జెక్ట్గా కనిపిస్తుంది. ఓకేనా? సేమ్ అదేలాగానే ఇంకొక షేప్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా ఉందనుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని రీజియన్ అనేది చేస్తాను చూడండి, REG ఎంటర్ ఇస్తాను. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని హోల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇది ఒకే ఆబ్జెక్ట్గానే కన్వర్ట్ అవుతుంది. ఏంది, జస్ట్ సెకండ్. క్లోజ్డ్ ఆబ్జెక్ట్ లేదా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని రీజియన్గా కన్వర్ట్ చేస్తాను. REG ఎంటర్, రీజియన్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎంటర్, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది రీజియన్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏమని చెక్ చేసినారంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి, లేకపోతే మీకు ఇది కూడా కన్ఫ్యూజన్గా ఉంటే ఈ ఒక రెక్టాంగిల్ రీజియన్ యూస్ చేసిండాం, సేమ్ అదేలాగానే ఇంకొక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. లేకపోతే ఇంతవరకు వదిలేయండి, ఇంకొకటి సపరేట్గా డ్రా చేస్తాం. లైన్ కమాండే యూస్ చేస్తాను. రెండింటికి లైన్ కమాండ్ యూస్ చేసి ఒకటి రీజియన్ చేస్తాను, ఒకటి జాయిన్ కమాండ్ యూస్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాం. CO ఎంటర్, కాపీ కమాండ్ యూస్ చేసి కాపీ అనేది చేసుకున్నాం. ఓకేనా? ఇలా ఉంది. దీన్ని లైన్ కమాండ్ యూస్ చేసి రెక్టాంగిలే డ్రా చేసిన, దీనికి లైన్ కమాండ్ యూస్ చేసి దీనికి రెక్టాంగిలే డ్రా చేసిన. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తాను. ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయిందా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీనికి రీజియన్ కమాండ్ యూస్ చేస్తాను. REG ఎంటర్, హోల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్ ఇస్తాను. ఇది ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది. అవునా? ఓకే. ఇప్పుడు నేను జాయిన్ అన్నా రీజియన్ అన్నా యూజ్ చేయొచ్చా, ఆ రెండింటికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనే ఒక డౌట్ అనేది మీకు క్రియేట్ అవ్వచ్చు. ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినారనుకోండి, సెలెక్ట్ చేసి ఏదైనా ఒక కార్నర్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినారంటే ఆ ఆబ్జెక్ట్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. ఓకేనా? అదే మీరు రీజియన్ చేసిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక కార్నర్ని పట్టి డ్రాగ్ చేసినారంటే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయిపోతుంది, స్ట్రెచ్ అనేది అవ్వదు. రీజియన్ చేసినారంటే ఆబ్జెక్ట్ అనేది ఫిక్స్డ్, దాన్ని మీరు మూవ్ కానీ ఏం కానీ చెయ్యలేరు. అదే మీరు జాయిన్ కమాండ్ యూస్ చేసినారంటే దాన్ని స్ట్రెచ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చు,
ఓకే, నేను స్ట్రెచ్ ఒక ఆబ్జెక్ట్ని జాయిన్ కానీ రీజాయిన్ కానీ చేసేసాను. మళ్ళీ దాన్ని నేను సపరేట్గా అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే అప్పుడే మీరు ఎక్స్ప్లోడ్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఎక్స్ప్లోడ్కి షార్ట్కట్ వచ్చి ఎక్స్ ఎంటర్ ఇచ్చినారంటే ఎక్స్ప్లోడ్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయితే మీకు ఎక్స్ప్లోడ్ అవ్వాలో ఆబ్జెక్ట్స్ని అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, అన్ని ఆబ్జెక్ట్స్ సపరేట్గా ఉంటుంది. ఇది సింగిల్ ఆబ్జెక్ట్ అలా సపరేట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు జాయిన్ కమాండ్, రీజన్ కమాండ్ అండ్ ఎక్స్ప్లోడ్ కమాండ్ ఈ మూడు నీట్ అండ్ క్లియర్గా అర్థమైంటుంది. జాయిన్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తాం, బట్ దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసే షేప్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదే మీరు రీజన్ కమాండ్ యూజ్ చేసినారనుకోండి, హోల్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్గానే ఉండిపోతుంది. దాన్ని మీరు ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసే కూడా ఫిక్స్డ్ షేప్, దాని యొక్క షేప్ అనేది మీరు మార్చలేరు. ఓకేనా? అండ్ దెన్ ఎక్స్ప్లోడ్ కమాండ్. ఎక్స్ప్లోడ్ అంటే మీరు జాయిన్ చేసిన ఆబ్జెక్ట్ అయినా కానీ రీజన్ చేసిన ఆబ్జెక్ట్ అయినా కానీ దాన్ని మళ్ళా లైన్గానే కన్వర్ట్ చేసుకోవాలా అంటే అన్నప్పుడు మనము ఎక్స్ప్లోడ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్యాట్ లవ్ తెలుగు. ఇంతవరకు మీరు ప్రీవియస్ వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది క్లిక్ చేసి మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది నా దగ్గర క్లియర్ చేసుకోవచ్చు. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. నియర్లీ చాలా మంది నంబర్ ఆఫ్ డౌట్స్ అనేది అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ అనేది నేను మ్యాక్సిమం అయితే క్లియర్ చేస్తున్నాను. ఇంకా కూడా అడిగే వాళ్ళకి క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలనేసి అనుకుంటున్నా.